నా ముందున్నప్పుడు ఇలా మాట్లాడుతున్నావు, కానీ వెనక గోతులు తవ్వుతున్నావు. నేను మీ వెనక గోతులు తవ్వుతున్నానా? కలలో కూడా అలా చేయలేను మేడం. అర్చన మేడం, మీరు ఏం చెప్పినా సరే అది నేను ఇంతవరకు తప్పకుండా చేస్తూనే ఉన్నాను. ఎవరా అమ్మాయి? ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఎవరు చెప్తే తను ఇక్కడికి వచ్చింది? ఎవరి గురించి అడుగుతున్నారు? నాకు అసలేం అర్థం కావటం లేదు. హారతి ఇవ్వడానికి వచ్చిందే ఆ అమ్మాయి. ఆ అమ్మాయి గురించి అడుగుతున్నాను నేను. ఓ, తను కొత్త టీచర్. అయ్యో, నేను ఆమెను ఇక్కడికి కావాలని తీసుకురాలేదు. స్కూల్లో ఉన్న టీచర్స్ అందరూ ఇక్కడికే వచ్చేసారు కదా. ఆ టీచర్ కూడా వస్తాను అంటే సరేలేమ్మా అని చెప్పాను. కానీ అందులో నాకు ఎటువంటి దురుద్దేశం లేదు మేడం గారు. ఆమెను ఇక్కడికి తీసుకురావాలని ఆలోచనే నాకు లేదు. మరి అమ్మాయి వచ్చి హారతి ఎందుకు ఇచ్చినట్టు? దేవా సరే ఆ అమ్మాయిని పిలిచారు. ఆ తర్వాత వీరభద్ర సార్ కూడా పిలిచారు. వాళ్ళు పిలిచిన వెంటనే ఆ అమ్మాయి కాదనకుండా హారతిస్తుందని నాకేం తెలుసు? అనుకోకుండా అలా జరిగిపోయింది. మీరు నా మాట నమ్మాలి. ఇప్పుడే నేను ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి పంపించేస్తాను. ఇక మీదట నేను తనని చుట్టుపక్కల ఎక్కడా కనిపించనివ్వను. నువ్విప్పుడు ఒక పని చెయ్యి. తనని తప్పించి మిగతా అందర్నీ ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. ఆవిడ పెద్ద టీచర్ కదా, నేను తనని పరిచయం చేసుకోవాల్సిందే. అయితే నేను మరి తన్ని ఇక్కడికి తీసుకురమ్మంటారా? వద్దు, తనని బయట వెయిట్ చేయమను. నేను ఫ్రీ అయిన తర్వాత వచ్చి కలుస్తాను. అలాగే మేడం. అలాగే మరొక విషయం, నేను చెప్పేంత వరకు తను ఎక్కడికి వెళ్ళకూడదు. అక్కడే ఉండాలి. ఇంటి లోపల కాదు, బయట. ఏంటి, అర్థమైందా? అలాగే, మీరు నాకు ఎలా చెప్తే అలా చేస్తాను. సరే, ఇక నువ్వు వెళ్ళి నేను చెప్పినట్టుగా చెయ్యి. నేనొచ్చేంత వరకు తను బయట ఎంతసేపు ఎదురు చూస్తుందో నేను చూస్తాను. మీరు కావాలంటే ఉండండి, నేను మాత్రం వెళ్ళిపోతున్నాను. ఇక్కడ వెయిట్ చేయడం ఇంకా నా వల్ల కాదు. పదండి, మనం కూడా ఆగండి. ఏంటిదంతా? మేం వెళ్ళాలి మాస్టర్ గారు. ఉదయం నుండి మమ్మల్ని ఇక్కడ ఎందుకు నిలబెట్టారో మాకు అర్థం కావడం లేదు. వెళ్ళమని నేను మీకు చెప్పనే లేదు కదా. స్కూల్కి నేను హెడ్ మాస్టర్ని, అది మర్చిపోకండి. సరే, నేను మీ అందరికీ అనుమతి ఇస్తున్నాను, వెళ్ళండి. కానీ ఈ కొత్త టీచర్ ఉండాలి, మిగతా అందరూ వెళ్ళొచ్చు. ఎవరు? వల్లి టీచరా? ఆవిడొక్కరే ఉండి ఇక్కడ ఏం చేస్తారు మీరే చెప్పండి. దాని గురించి నాకు తెలీదు. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. మేడం గారు ఈవిడ్నే ఉండమన్నారు, అదే నేను చెప్పాను. మీరందరూ వెళ్ళండి. వెళ్ళిపోండి. ఇంకేముంది, ఇందాక జరిగిన దాని గురించి అయి ఉంటుంది. కానీ అందులో నా తప్పేమీ లేదుగా. హారతి ఇవ్వమని దేవ్ సార్ నన్ను పిలిచారు, అందుకే కదా వెళ్ళాను. మాస్టర్ కూడా రమ్మని పిలిస్తేనే కదా వెళ్ళాను. చివరికి తప్పంతా నా మీదకి వచ్చిందా? నేరం ఎవరి చేసినా చివరికి అది నా తలకే చుట్టుకుంటుంది. నా తలరాతి ఇలా ఎందుకుందో అర్థం కాదు. ముందు నేను వెళ్ళిపోతాను. ఆవిడ ఏమైనా చెప్పని, నేను వెళ్తాను. ఏయ్, దయచేసి ఇటువంటి పనులేమీ చెయ్యొద్దు. ఉద్యోగం చేయాలనుందిగా. ఆవిడ ఎందుకు ఉండమందో అదీ తెలీదు. ఉండి తెలుసుకుని వెళ్ళడం మంచిది కదా. మొదటి రోజే అనవసరంగా నువ్వు బ్యాడ్ మార్క్ తెచ్చుకోవద్దు. అలాగని నేను చెయ్యని దానికి శిక్ష అనుభవించాలా? ఒకవేళ ఆవిడ ఏదైనా మాట అంటే నేను ఊరికే ఉండలేను టీచర్. ఏదో అనడానికే ఉండమన్నారని ఎందుకు అనుకోవడం? స్కూల్కి కొత్తగా వచ్చిన టీచర్ కదా, నిన్ను పరిచయం చేసుకోవడం కోసం ఉండమని చెప్పిందేమో. ఒకసారి కలిసి మాట్లాడితే ఆవిడ మనసులో ఉన్న కోపం పోయే అవకాశం ఉంటుంది కదా. తప్పుగా ఎందుకు అనుకోవడం చెప్పు. అనవసరంగా ఏదో ఆలోచించొద్దు. మనం మంచి అనుకుంటే అంతా మంచి జరుగుతుంది. మనం పాజిటివ్గా ఆలోచిద్దాం, అప్పుడు ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ప్రస్తుతానికి నువ్వు దీని గురించి మర్చిపో. ఇప్పుడు నేను నీతోనే ఉన్నాను కదా, ఇక ఎటువంటి సమస్య ఉండదు. ఢిల్లీలో చాలా వేడిగా అనిపించింది. నానా, బయటికి వెళ్తున్నావా? అవును, తోటకి వెళ్లాల్సిన పనుంది. అక్కడంతా నేనేగా చూసుకునేది. నానా, నేను వెళ్ళొస్తాను. వెళ్ళిరా. బాబు, కొంచెం టీ తాగి వెళ్ళు. ఇప్పుడేం వద్దాయమ్మా, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా. నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. సరే బాబు. మీ అబ్బాయిల్లో ఒకరికి పెళ్లి జరిగిందని విన్నాను, అది ఈ అబ్బాయికేనా? కాదు, మొదటి వారి కంటే రెండో వాడు విష్ణుకి వివాహం జరిగింది.
దేవ వివాహం ఇంకా జరగనే లేదు. అదే నాకు చాలా బాధగా ఉంది. మీరేమి బాధపడకండి. మన దేవాకి ఖచ్చితంగా ఒక చక్కటి అమ్మాయి భారీగా వస్తుంది. తన ఈ ఇంట్లో ఖచ్చితంగా దీపం వెలిగించి తీరుతుంది. అలాగని నా మనసు చెప్తుంది. ఛా, ఇక నాకు చాలా చిరాకొస్తుంది. ఆవిడ ఇంతవరకు రాలేదు. టైం చాలా అయింది. కొంచెం వెయిట్ చేయి, ఆవిడే వస్తుంది. ఆవిడ నా మీదున్న కోపంతో పగ తీర్చుకోవాలని చేస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. లేకపోతే ఇంతసేపు అయిపోయినా కూడా ఆవిడింకా ఎందుకు రాలేదు? ఇది కావాలని చేస్తున్న పని. ఆవిడకేంటి బాగా డబ్బున్న వాళ్ళు, మనలాగా వాళ్ళు ఖాళీగా ఉంటారా ఏంటి? ఏదేమైనా మనం వెయిట్ చేయాల్సిందే. అంతా మనకి మంచి జరగాలని అనుకుందాం. మనల్ని ఇలా వెయిట్ చేయించటం అది కొంచెం కూడా బాలేదు. మీరేమీ కంగారు పడకండి. వీళ్ళకి మంచి అభిప్రాయం ఉంటేనే మనకు ఉద్యోగం ఉంటుంది. మన మీద మంచి అభిప్రాయం లేకపోతే అప్పుడు మనకే నష్టం కలుగుతుంది, అవునా? అయినా ఆవిడ ఎలాంటిదో మనకెందుకు చెప్పండి? 1-2 మాటలు మాట్లాడి ఇంటికి వెళ్ళిపోతే సరిపోతుంది. పైగా వీరభద్రయ్య గారి కోడలు. అందుకే ఆవిడికంత టెక్కు. అందుకే ఈవిడందరినీ ఆడిస్తుంది, వీళ్ళు ఆడుతూ ఉంటారు. కాసేపు వేడుక చూసి మనందరం ఇక్కడి నుంచి కలిసి వెళ్ళిపోదాం. నాకేం అర్థం కావడం లేదు. ఎంత అనుకున్నా ఆవిడ ఉద్దేశం మంచిదని నాకు అనిపించటం లేదు. అలా ఎందుకు అనుకోవడం? అంతా మన మంచిగా అనుకోవచ్చు కదా. అటు చూడండి టీచర్, చాలా బాగుంది కదా. అయ్యో, దేవా గారు. అయ్యో, ఆంజనేయ కాపాడుతుంది. సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి, మీరింకా వెళ్ళలేదా? అది అర్చన మేడం కలవాలని అన్నారు. నన్ను కాదు, తన్ని కలవాలన్నారు. ఆంజనేయ, తను మన స్కూల్లో కొత్తగా జాయిన్ అయిన టీచర్. మళ్ళీ ఈ రోజు జాయిన్ అయ్యారు సార్. అర్చన కలవాలి అందంటే అక్కడ కూర్చోవచ్చు కదా, ఎంతసేపు అని నిలబడి ఉంటారు? పర్వాలేదండి, మేము ఇక్కడే వెయిట్ చేస్తాం. సరే. సార్ ఎప్పుడు ఇంతే, ఆడవాళ్ళ ముఖం చూసి మాట్లాడరు. కానీ ఎందుకు చూడరు? సార్ హనుమంతుడు భక్తుడు, ఆంజనేయుడు బ్రహ్మచారి దేవుడు కదా, అందుకని ఆయన ఆడవాళ్ల వైపు కన్నెత్తి కూడా చూడరు. ఈ కాలంలో కూడా ఇలాంటి మనుషులు ఉన్నారా? చాలా మంచి మనుషులా ఉన్నారు. ఓ, ఎందుకలా గలగల నవ్వుతున్నారు? 24 గంటలు ఏదో ఒకటి అలా మాట్లాడుతూనే ఉంటారా? ఇప్పుడు మేము స్కూల్ టైమింగ్స్ లో మాట్లాడుకోవడం లేదు కదా. స్కూల్ టైం అయినా సరే కాకపోయినా సరే అనవసరంగా నవ్వకండి. ఈ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. ఉన్నట్టుండి ఇంకేమైందో. చూడండి మేడం, ఆ అమ్మాయికి మీరు సరైన శిక్ష వేశారు, కానీ తను దీన్ని శిక్షలా అనుకోవడం లేదనిపిస్తోంది. అదేంటి? అదేంటంటే మీరు అమ్మాయికి శిక్ష వేశాను అనుకుంటున్నారు కదా, కానీ ఆ అమ్మాయి అలా అనుకోవడం లేదు అని. నువ్వు సరిగ్గా చెప్పు. మీరు తన్ని వెయిట్ చేయమని చెప్పారు కదా, అందుకని మన గుమ్మం ముందు అలాగే ఎదురు చూస్తూ నిలబడింది. అదే మంచి ఛాన్స్ అని వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు దేవా సార్తో మాట్లాడడానికి మంచి ఛాన్స్ కొట్టేసింది. నిజమా? లేకపోతే మరేంటి, నేనే స్వయంగా నా 2 కళ్ళతో చూసొస్తున్నాను. ఎలా తిప్పుకుంటూ మాట్లాడుతుందో తెలుసా? దేవా సార్ కనిపించగానే ఆ అమ్మగారి మాట ప్రవర్తనలో అన్నిటిలో మార్పు కనిపిస్తుంది. తన ఆడపిల్లనన్న విషయం గుర్తుంచుకోవాలిగా. చీచి చూస్తే నాకే అసహ్యం వేసింది. కానీ బావగారు ఆడవాళ్లతో ఒక్క మాట కూడా మాట్లాడరు కదా, ఇంకేంటి సమస్య? కానీ దేవా సార్ కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. అది కూడా అమ్మాయితో అయితేనే మాట్లాడుతున్నారు. అంత చక్కగా దేవా సార్ బుట్టలో వేసుకుంది. తను టీచర్ కదా అర్చన మేడం, తనకు నిజంగా చాలా విద్యలు వచ్చిన అనుమానంగా ఉంది నాకు. ఏది ఏమైనా ఇదంతా మన ఆయమ్మ పన్నాగమే అని నాకు అనిపిస్తోంది.
కావాలని దేవా సార్ మనసులో ప్రేమ పుట్టించాలనే ఉద్దేశంతో దాన్ని రప్పించినట్టుగా ఉంది. అందుకే దీని గురించి మీరు కొంచెం ఆలోచించడం మంచిదనిపిస్తుంది. ఉమ్. ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకుని దేవబావగారి బ్రహ్మచర్యాన్ని పోగొట్టగలరని నాకనిపించడం లేదు. అయ్యో మీరింత అమాయకంగా ఎలా ఉన్నారు మేడం? కానీ అందరూ మీలాగా అమాయకంగా ఉండరు మేడం. కేవలం ఒక్క చూపుతోనే మగవాళ్ళని వెనక తిప్పుకునే ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారో తెలుసా? తన్ని తను భూలోక రంభ అని అనుకుంటుందేమో. ఇలాంటివి తెలియని దేవాసార్ లాంటి అమాయకుని బుట్టలో వేసుకోవడం ఎంతసేపు? అర్చనా మేడం, మీరు ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు. ఇప్పుడే కనుక జాగ్రత్త పడకపోతే తనని పెద్ద కోడలు చేసుకొని ఇంటికి తీసుకొస్తారు. తర్వాత మీరు ఇంట్లో నుంచి మాత్రమే కాదు, మార్తాండపురం నుంచే వెళ్లిపోవాలి. అది గ్యారంటీ. ఈ ఇంటికి కోడలిగా నేను తప్ప మరొకరు రావడానికి నేను అంగీకరిస్తాననుకున్నావా? అది ఈ జన్మలో జరగదు గంగా. అదే నాకు కావాల్సింది. అర్చనా మేడం, మీరు ఈ విషయంలో పట్టుదలగానే ఉండాలి. ఇంతవరకు నాకెప్పుడు కలగని ఆలోచనలు ఇప్పుడెందుకు మొదలవుతున్నాయి? ఇప్పటి వరకు ఎంతో మంది ఆడపిల్లలను చూశాను. ఈ మార్తాండపురంలో ఎంతమంది ఆడపిల్లలను చూశాను నీకు తెలుసా? ఎవరిని నేను ఎప్పుడూ ఆ ఉద్దేశంతో చూడలేదు. ఇదిగో, మనసుని కదిలించే విధంగా వాళ్ళెవ్వరూ నాకు కనిపించలేదు. కానీ ఇప్పుడు ఎందుకు అలా అనిపిస్తుంది? ఇంతవరకు నేను మనసులో ఎవరి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఈ అమ్మాయిని చూసిన దగ్గర నుంచి మనసు చలించడం మొదలైంది. ఇదంతా ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు. అమ్మాయి కనిపిస్తే చాలు మనసులో కంగారు మొదలవుతుంది. ఎప్పుడూ కూడా నేను ఎంతో నిష్టగా ఉండేవాణ్ణి. ఇప్పుడు నాకెందుకు ఇలా అనిపిస్తుందో నాకే ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలో ఎలా ఆలోచించాలో కూడా తెలియట్లేదు. ముందు నువ్వు వెనక గుయ్యి అంటే ఇదేనేమో. నేను తన్ని చూడకూడదనుకుంటున్నాను, కానీ తను నా ఎదురు పడితే చూస్తూ ఉండిపోతున్నాను. నేను చెప్పేది నీకు కొంచెమైనా అర్థం అవుతుందా లేదా? ఎప్పుడు గడ్డి తింటమే కాదు, చెప్పేది కూడా వినాలి. భగవంతుడా, ఆంజనేయ కాపాడు స్వామి. థ్యాంక్స్ నందిని. ఆహా, నువ్వేంటిక్కడ ఆంజనేయ భక్త? ఆడవాళ్లతో మాటలేంటి? ఆడవాళ్లతోనా? ఎవరు? నేనా? మరి జంతువైనా సరే ఈ నందిని కూడా ఆడజాతికి చెందిందే కదా. నువ్వు దీంతో ఎందుకు మాట్లాడుతున్నావు? నీ గురించి నాకు తెలుసులే, ఎప్పుడు ఏదో ఒకటి ఇలాగే మాట్లాడుతూ ఉంటావు. ఓ, నువ్వు ఇలాగే చెయ్యి, ఏదో రోజు దెబ్బలు తింటావు. అర్థమైందా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దేవాకి ఏమైందబ్బా? ఉన్నట్టుండి వింతగా ప్రవర్తిస్తున్నాడు. చాలా మార్పు కనిపిస్తోంది. ఖచ్చితంగా ఏదో విషయం ఉంది, అదేంటో తెలుసుకోవాల్సిందే. మాస్టర్, ఏంటి? ఇంకా ఎంతసేపు పడుతుందండి? ఏమీ తెలీదు. నా వాచి పని చేయటం లేదు. ఊరికే అలా అలంకారానికి పెట్టుకున్నాను అంతే. చాలా చీకటి పడింది. ఆహా, చీకటి పడిందా? నేనింకా మధ్యాహ్నం అయిందనుకున్నాను.
నువ్వు కావాలంటే ఇంటికి వెళ్ళొచ్చు కదా, ఇక్కడుండి నా బొరెందుకు తింటున్నావు? మాస్టర్ నేను ఇంటికి వెళ్ళాలి. మీరు మాత్రమే కాదమ్మా, నేను కూడా ఇంటికి వెళ్ళాలి. సాయంత్రం నుండి వస్తారని చూస్తున్నాం కానీ ఆవిడ రాలేదు. ఇప్పుడే కాదు, ఇంకో 2 గంటలైనా వెయిట్ చెయ్యాల్సిందే. ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? చూడమ్మా, టీచర్ ఉద్యోగానికి మీరు సంతోషంగా వచ్చారు. ఇక్కడ ఉండడానికి మీకేం కష్టం? ఈ అమ్మాయిని వదిలి వెళ్ళొచ్చు, కష్టమేమీ లేదు. ఈవిడితో అర్చన మేడం డీటెయిల్డ్గా మాట్లాడి ఆ తర్వాత తన ఇంటికి పంపించేస్తారు. మమ్మల్ని ఇక్కడ వెయిట్ చేయమని చెప్పిన విషయం మేడం మర్చిపోయినట్టున్నారు. మీరొకసారి వెళ్ళి ఆవిడకి గుర్తు చేయొచ్చుగా. ఆ, ఏమంటున్నారు? నేనేమైనా ఆవిడకి అసిస్టెంట్ లా కనిపిస్తున్నానా? ఉండమని చెప్పినప్పుడు ఆవిడ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఆ, ఆ. గంగా, ఉమ్. ఉమ్. అర్చన మేడం వస్తున్నారా? మేడం లోపలున్నారు. ఏంటి విషయం? మేడం వీళ్ళని వెయిట్ చేయమని చెప్పారు, గుర్తుంది కదా? ఎవరిని? ఆ, అది కొత్తగా వచ్చిన ఆ టీచర్ అమ్మని, అలాగే నన్ను. అదేంటి పక్కన ఎవరో ఉన్నట్టున్నారు? ఆ, ఆవిడ కూడా మన స్కూల్లో టీచరే, సునీత. కొత్త టీచర్కి కాస్త తోడుగా ఉంటుందని మేడం వచ్చారంటే ఇద్దరూ కలిసి వెళ్ళొచ్చని వెయిట్ చేస్తున్నారు. ఏయ్, నువ్వు వేషాలు వెయ్యొద్దు. బయట ఎవరిని వెయిట్ చేయమన్నావో వాళ్ళు మాత్రం వెయిట్ చేస్తే చాలు. ఆవిడ పంపించేసాయి. ఇప్పటికీ చాలా ఆలస్యమైంది. ఆడపిల్లలు కదా, ఇద్దరూ కలిసి వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరూ కలిసి వెళ్లాలా ఒంటరిగా వెళ్లాలా అని నిర్ణయించాల్సింది మీరు కాదు. ఏమన్నారు సార్? టీచర్ మిమ్మల్ని ఉండమని చెప్పలేదు కదా, మీరు వెళ్ళొచ్చు. మరి నేను? వెయిట్ చేయాల్సిందే. ఇది అసలేం బాలేదు. నేను కూడా వెళ్తాను. ఇంకా నిలబడ్డ నా వల్ల కాదు. నిలబడొద్దు, కావాలంటే కూర్చోండి. ఇప్పటిదాకా ఉండి ఇప్పుడు వెళతారా? మేడం వచ్చేస్తారు, ఆవిడతో మాట్లాడి వెళ్ళొచ్చు. అనవసరంగా సమస్యల్లో పడద్దు. పర్లేదు, నేను కూడా తనతో పాటు ఉంటాను. చెప్తే మీకు అర్థం కావటం లేదు. ఎవరిని వెయిట్ చేయమని చెప్పారు? వాళ్ళు మాత్రమే వెయిట్ చేయాలి. మీరు వెళ్ళండి, వెళ్ళండి. టీచర్ ఇంకాసేపు ఉండండి. ఇది ఆవిడ మీకిచ్చే పనిష్మెంట్లా ఉంది. క్లాసులో అల్లరి చేసే పిల్లలకి మనం ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తాం కదా, ఇది కూడా అలాంటిదే అని అనుకోండి టీచర్. కానీ నేనే తప్పు చేయలేదు కదా. తప్పు చేయలేదని మీకు నాకు తెలుసు కానీ అది వాళ్ళకి తెలియదు కదా టీచర్. ఇంకాసేపు ఇలాగే నిలబడి ఉంటే ఆవిడికి కోపం తగ్గుతుంది, అప్పుడు పంపించేస్తుంది. ఇంకాసేపు ఇక్కడున్నానంటే నాకు కూడా ఏదో ఒక శిక్ష నాకు కూడా. వేస్తుంది. ఏంటి ఇంకా ఇంటికి వెళ్ళలేదా? ఇంతవరకు అర్చన మేడం రాలేదు, ఆవిడ కోసమే చూస్తున్నాం. ఇప్పటికే ఆలస్యమైంది. అర్చనని రేపు కలవండి. అయ్యో సార్, ఉండమని చెప్పాక కూడా ఉండకుండా వెళ్ళిపోతే ఆవిడ నన్నే కదా తిడతారు. అర్చన మేడం ఉండమని గట్టిగా చెప్పారు. వెళ్ళిపోతే ఆవిడ కోపం వస్తుందని. అందుకని ఆవిడ వచ్చేదాకా రాత్రి మొత్తం ఇక్కడే కూర్చుని ఉంటారా? మీరు వెళ్ళి ఒక్కసారి అర్చన మేడం చెప్తారా? మీరు ఒక్క మాట చెప్తే అర్చన మేడం వెంటనే ఇక్కడికి వస్తారు. సరే, నేను చెప్తాను.